పైపులు అయితే అన్ని ఒక్క దగ్గరికి వేసిన. ఇప్పుడైతే లేపుదాం, లేపి ఎత్తుకో. నమస్తే రైతులన్న అందరికీ. నేను ఏం చేసినంటే అన్నలారా 5 రోజుల కింద గింజలు వేసిన. గింజలు వేస్తే ఏం చేసినా మొలుస్తాయేమో అని కొద్దిగా మామూలుగా చినుకులు పడుతుంటే మొలుస్తాయేమో అని వేసిన. కాబట్టి చినుకులు వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోతారు కల్లా వర్షం రాదులే అనుకుని 4-5 రోజులు చూసిన వస్తుందేమో అని రాలేదు వర్షం. రాకుంటారు కల్లా ఏం చేసిన స్ప్రింక్లర్లన్నీ వేద్దామని స్ప్రింక్లర్లు తెచ్చి వేడేసి నాకు ఆడొకటి వేసుకుంటున్నా. ఆడొకటి ఇడొకటి వేసుకొని స్ప్రింక్లర్ పైపులు అక్కడి నుంచి వేసుకొచ్చి వేసిన స్ప్రింక్లర్ పైపులు అంతా. ఇప్పుడు అక్కడికి పోయిన తర్వాత జాయింట్ వేసిన తర్వాత నల్లాలు ఎట్లా పోస్తున్నాయి ఏందనేది చూపిస్తాను. నేను చెప్పొచ్చేది ఏంటంటే వర్షం పడ్డ తర్వాతనే పెట్టుకోండి, పడక ముందు పెట్టుకోకండి. ఇట్లా కష్టం, రిస్క్ ఉంటుంది బాగా. స్ప్రింక్లర్ పైపులు వేయాలంటే పెద్ద రిస్క్ అయిపోతుంది. వర్షం పడితేనే పెట్టుకోండి, లేకపోతే పెట్టుకోకండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి స్ప్రింక్లర్ పైపు తెచ్చే కాడికి వెళ్ళి చూపిస్తాను మీకు. అక్కడ ఎంత దూరం నుంచి ఎంత మట్టుకు తెస్తున్నా, నేను ఎంతవరకు తెస్తున్నా అనేది చూపిస్తాను. ఇక్కడ నుంచి కలెక్షన్ ఇవ్వాలన్నా, ఇవ్వాలి. అక్కడ ఉన్నాయి నల్లాలు, ఇంకా అక్కడ నల్లాల నుంచి తీసుకురావాలి. ఆ చెట్టు నుంచి అక్కడేమో పైపులు ఉన్నాయి. ఆ చెట్టు నుంచి పైపులు తీసుకొచ్చి వేయాలి. 4 ఎకరాల బిట్టి ఇది. 4 ఎకరాల బిట్టులో గింజలు మొలుస్తాయని వేసినా కానీ మొలవలేదు. అది పరిస్థితి. ఇప్పుడేమో తిప్పలు పడవలసి వస్తుంది. పైపులు ఎత్తుకురాను అది ఇదంతా తిప్పలు పడవలసి వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ నుంచి కొన్ని పైపులు తీసుకెళ్ళినా, దీన్ని తీసుకెళ్ళి అక్కడ వేసిన 10 పైపులు ట్రిప్, 10 పైపులు ఒకసారి, మళ్ళీ ఇంకో 10 పైపులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ వేయాలి. చూపిస్తాను మీకు, చూడండి. ఇక్కడ నుంచి సగం పైపులు ఎత్తుకోపోయినా, ఆడేసిన, ఇక్కడ వేసిన. ఇప్పుడు ఇక్కడ ఉన్నది తుకం చల్లిన, అలుకుడు చేసిన కాడ కొంత ఉన్నది, మొలకలు చల్లిన కాడ. ఈ నుంచి ఈ లైన్ మొత్తం వీక్కపోయి అక్కడ వేసుకోవాలి. అక్కడ వేసుకొని స్ప్రింక్లర్లు ఎట్లా నడుస్తుందని అయితే వీడియో తర్వాత పెడతానా. ఇప్పుడైతే పైపులు ఎత్తుకుందాం, జాయింట్ తీద్దాం. తీసి పైపులు ఎత్తుకుందాం. అక్కడ కొన్ని ఉన్నాయి, ఆడ కొన్ని ఉన్నాయి పైపులు. అది ఎత్తుకోపోదాం. ఎత్తుకోపోయిన తర్వాత మళ్ళా ఒకసారి చూసి వీడియో పెడతా. అక్కడనే తిప్పలు పడవలసి వస్తుందంట. మీరు గిట్ట నేను చెప్పొచ్చేది ఏంటంటే రైతులందరూ వర్షం పడ్డ తర్వాతనే గింజలు పెట్టుకోండి, వర్షం పడక ముందు పెట్టుకోకండి. పీకేసిన వస్తలేదు. కష్టం చేసి పండించి ఇక్కడికైతే తెచ్చినా వేస్తున్న పైపులు గైడా. ఉంటుంది రైతుల బాధలు. ఇక్కడికి వచ్చి చేస్తే తెలుస్తుంది అందరికీ. ఇప్పుడు 10 పైపులు ఎత్తుకొచ్చిన, ఇందాక ఆడున్నదో 10 పైపులు ఎత్తుకొచ్చిన, నెలలో ట్రిప్ ఎత్తుకొచ్చిన. బాగా కలిసిపోయినా. చూద్దాం నల్లాలు పోస్తే పని చేస్తున్నాయా లేదా అనేది తర్వాత చూద్దాం. నా పైపులు అయితే అన్ని సెట్ చేసిన అన్న, చూడండి ఇప్పుడు పోస్తాయి. ఈ నుంచి ఆడికి అంతా సెట్ చేసి పెట్టినా. ఇప్పుడు ఇంతసేపు తిప్పలమాట, ఒకటి రాలేదు.
ఇంత కష్టం ఉంటుంది వరపులో. వర్షం పడకుండా వేస్తే ఇంత కష్టం ఉంటుంది. పైపులు ఇప్పుడు పోసాయి చూడండి. చూడండి ఇప్పుడు పోస్తాయి చూడండి. చూడు పోసాయిగా పోస్తున్నాయి చూడండి. ఇంత తిప్పలు పడ్డా చాలా కష్టపడ్డా నాన్న దీనికోసం. చూడు పోస్తున్నాయి. మొత్తం 12 నెలలు పెట్టినా ఆ నుంచి. రైతులకు నేను చెప్పేది ఏంటంటే వర్షం పడ్డప్పుడు మాత్రమే పెట్టుకోండి, వర్షం పడకుండా పెట్టకండి. ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి బాగా. వర్షం పడ్డప్పుడు పడ్డ తర్వాతనే పెట్టుకోండి, పడక ముందు మాత్రం పెట్టుకోకండి ఎప్పుడు. అది నేను చెప్పొచ్చేది. సరే ఇక వీడియో బంద్ చేద్దామన్నా. వాచింగ్ ఫర్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు.